ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలబెడతా ఉన్నావు. రేవంత్ రెడ్డికి ఒక సమస్య ఉన్నది. ఆయనకు ఏదైనా నిజాలు చెప్పినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేనప్పుడు తిట్ల దండకం అందుకుంటాడు, తిట్ల పురాణం అందుకుంటాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒక్కటే, సరే నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ తగులుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అందుకే ఈ ప్రధానమైనటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీగా, ఒక బాధ్యత కలిగిన ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ఈ అంశాన్ని ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రభుత్వం మీద నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఈ కాంగ్రెస్ పాలకుల పుణ్యమాని కృష్ణానదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి తెలంగాణకి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ ఆ ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సింది. ఎందుకంటే మనం రాష్ట్రం సాధించుకున్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అంటే పాలకులు వాళ్ళే అయింది కనుక కొంత అర్థం చేసుకోవచ్చు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతూ ఉన్నారు. మీకు తెలుసు ఇప్పటిదాకా ఏం జరిగిందో, మీకు కూడా తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంది గోదావరి విషయంలో, మొదలు గోదావరి బనకచెర్ల అని ఒకటి స్టార్ట్ చేసిండ్రు. దాన్ని ఎవరు బయటపెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీయే బయటపెట్టింది. ఈ గోదావరి బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంతేకాదు, జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లు కృష్ణా పరివాహకానికి మళ్లించినట్టయితే 14:21:45 రేషియోలో తెలంగాణకు హక్కులు సంక్రమిస్తాయని మేము హెచ్చరించినాం. 14 కర్ణాటకకు, 21 మహారాష్ట్రకు, 45 అబో ఎన్ఎస్పి అంటే తెలంగాణ. అది ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు విషయంలో అవార్డు పాస్ అయ్యింది. అందులోనే ఇంకో మాట చెప్పిండ్రు, ఈ 80 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకపోతే కూడా ఇదే నిష్పత్తిలో ఎగువ రాష్ట్రాలకు హక్కు కలిగి ఉంటాయి అని చెప్పినారు. ఆ రోజు మేము అదే చెప్పినాం, గోదావరి బనకచెర్ల అంటూ చేస్తే మాకు ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకు మాకు ఆ హక్కులు ఈక్విటబుల్ రేషియోలో మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపినాం. సరే, వీళ్ళు ఏదో పోయి కోర్టుల కేసు వేసిండ్రు, అది రిట్టేస్తే డిస్మిస్ చేసుకున్నారు, మళ్ళీ సూట్ వేసిండ్రు, ఆ సూట్ ఇంతవరకు రానేలే. అది వీళ్ళ నిజాయితీ. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఇది లేపిందో దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేసిండ్రు, రెండవ ప్రయత్నము, లేలే బనకచెర్ల కాదు ఇప్పుడు నల్లమల్ల సాగరు అని కొత్త కథ పెట్టాడు. ఎందుకంటే కృష్ణలో కలిస్తే ట్రిబ్యునల్ అవార్డు ఉంది కదా, కృష్ణాలో కలవకుండా ఒక ఫేజ్ తగ్గించి గోదావరి నల్లమల్ల సాగరు అని రెండవ ప్రయత్నాన్ని వాళ్ళు చేపట్టినారు. అప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పోరాడింది. మేము ప్రజెంటేషన్ ఇచ్చాము ఇక్కడనే. అసలు గోదావరిలో సర్ప్లస్ వాటరే లేదు. భారతదేశంలో సర్ప్లస్ వాటర్ మీద డిపిఆర్లు కన్సిడర్ చేయబడవు. ఈ దేశ చరిత్రలో సర్ప్లస్ వాటర్ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వలేదు. అండ్ గతంలో ఎన్డబ్ల్యూడిటి సమావేశాల్లో సర్ప్లస్ వాటర్ లేనే లేదు గోదావరిలో అని స్పష్టంగా కేంద్రం చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. దాంతో ఏం చేసిండ్రు ఈరోజు చంద్రబాబు గారు, ఈ రెండు ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా ఇప్పుడు థర్డ్ ప్లాన్, మూడవ ప్లాన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ మూడవ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక మూడో విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది, గతంలో ఈ గోదావరి కావేరీకి సంబంధించి ఇది
కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ అంశం తెర మీదకి వచ్చింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మేము అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఓకే, ముందు మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ట్రిబ్యునల్ మాకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టుల టీఏసీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మాట్లాడండి. ఆ తర్వాత కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. మూడవది, ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు లేదా సమ్మక్క బ్యారేజ్ నుంచి ఆ నీటిని వినియోగించి ఎన్ఎస్పికి కలపాలని అనేక సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతూ వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది, ఇక తెలంగాణ నుంచి తీసుకుపోవడం లేదు. ఇక పోలవరం టు నల్లమల్ల సాగర్ టు గ్రాండ్ ఆనికట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. అంటే ఆ రోజు సమ్మక్క సాగర్ నుంచి లేదా ఇచ్చంపల్లి కొత్తగా ఒక బ్యారేజ్ కట్టి తెలంగాణ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు సోమశిల, సోమశిల టు కావేరి, అది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, క్లెవర్గా వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్, నల్లమల్ల సాగర్ టు కావేరి, అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతా ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది, వాళ్ళ మొదటి 2 ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. గోదావరి బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్. ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకు ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ₹1 కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేపారు. తెలంగాణకు ఏమైపోతుంది, మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది. ఇంకా మనకు నీళ్ళే నేషనల్ ప్రాజెక్ట్ కూడా పోతుంది కదా, మనకు నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తలలుపుతా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 6 జనవరి 2015 6 జనవరి 2015 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన ఆ రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, హీ స్టేటెడ్ దట్ దేర్ వాజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ అబౌట్ 1050 టీఎంసీ ఇన్ తెలంగాణ ఫర్ ఇట్స్ వేరియస్ ప్రాజెక్ట్స్. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 టీఎంసీలు అవసరం ఉన్నాయి, మా ప్రాజెక్టులన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్టు చేపట్టాలి అని చెప్పాం. నెంబర్ 2. నేను ఇంకొక మీటింగ్ వచ్చి 20th ఆగస్ట్ 2018 20 ఆగస్ట్ 2018 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్లో కూడా ఆ రోజు కూడా నేనే హాజరయ్యాను. ఈ మీటింగ్లో ఏం చెప్పామంటే, ఆ రోజు చైర్మన్గా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. వెదిరే శ్రీరామ్ సజెస్టెడ్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్ ఫ్రమ్ ప్రపోజ్డ్ ఇచ్చంపల్లి డ్యామ్ విత్ రెడ్యూస్డ్ హైట్ ఆఫ్ 95 meters. Director General NWDA informed that all this reduced height, the contemplated storage will be reduced. After discussions, it was decided that a study will be done by NWDA to examine the possibility of diverting water from Ichampalli lower dam. Harish Rao, Minister Irrigation, Government of Telangana, suggested that NWDA should discuss with their officials in the planning and formulation of Godavari Krishna link అని మనం చెప్పినాం. దీనికి ఆ రోజు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఆయన కూడా అగ్రీ అయ్యిండు. శ్రీ డికే శివకుమార్ mentioned that